యాక్షన్, సిగ్నిఫికెంట్ యాక్షన్ని ఇంతవరకు ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం తీసుకోలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని తరువాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం నా ఇంటి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీడియాలో చూసిన సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి నిరసిస్తూ ఏప్రిల్ 18వ తారీఖున నేను ఒక రోజు పాటు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. ఆ రోజే చెప్పాను, ఇది కొనసాగుతుంది, దోషుల్ని శిక్షించేంత వరకు ఉద్యమ రూపాన్ని ఇస్తూ ముందుకు వెళ్తాము అని. దానిలో భాగంగానే 3వ కార్యక్రమం ఇది. వినతి పాదయాత్ర, ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇంతవరకు ఏమీ అరెస్టులు చేయలేదు, దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీని కూడా మార్చమని ఇంతకుముందు ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇవ్వటం జరిగింది. ఆ గంగా వెంకటేశ్వర్లు గారిని ఎవరైతే నన్ను అర్ధరాత్రి పూట తీసుకొచ్చి కొట్టడానికి, హింసించడానికి ప్రయత్నం చేశారో ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేస్తే ఆయన పక్షపాత ధోరణితో ఉన్నాడు, మార్చమని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. బట్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ టిల్ నౌ. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాదయాత్ర ద్వారా వెళ్ళి డీజీపీకి ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవటం జరిగింది. అది 31వ తారీఖు, జూలై 31వ తారీఖు ఉదయం 7 గంటలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్ దాకా వెళతాము. అయితే ఒకరోజు 29 కిలోమీటర్లు నడవటం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో నైట్ హాల్ట్ ఉండి ఆ మరుసటి రోజున అక్కడి నుంచి కొనసాగించి వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేయదలుచుకున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దానికి మద్దతు ఇవ్వాలని, ఇంత దారుణంగా కళ్ళ ముందు జరిగితే మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా యాక్షన్ తీసుకోకపోవటం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నట్టుగా భావించవలసి ఉంటుంది. ఇవాళ నా మీద జరిగింది, రేపు ఇంకోళ్ళ మీద జరుగుతుంది. పోలీసులు ఈ విధంగా అలసత్వంతోనో, లేకపోతే ఎవరో పైనుంచి లోకేష్ చెప్పాడనో, చంద్రబాబు చెప్పాడనో, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనో